ప్రైజ్ ద లార్డ్. అందరికీ బాగున్నారా అండి? ఓకే, ఈరోజు మనం వాక్యం ధ్యానిద్దాం. కీర్తన 103 కీర్తన 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము అని చెప్తున్నాడండి. దేనిని కూడా మరవకూడదు. ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి కదండి. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు మనకు సాయం చేశారు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారండి? మనం ఒంటరిగా ఉండి ఎవరు సహాయం లేకుండా ఉన్నప్పుడు, స్టమక్ పెయిన్ వచ్చిందనుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరు లేరు, ఏ హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు మనము దేవుడిని అడిగినప్పుడు సహాయం పొందుకుంటామండి. ఎలాగంటే ఎవరినన్నా ఒకరిని వాడుకుంటాడండి మన కోసం. అది ఎవరైనా అవ్వచ్చు. ఆ సమయంకి వాళ్ళకు సహాయం చేసే విధంగా పంపిస్తాడండి. అలాంటివి ఎన్నో మేలులు మనలో జరిగిండొచ్చు కదండి. మనకు అనుకున్న కావలసినవి రావడం కానీ, ఇంకెన్నో మేలులండి. అప్పు సమస్యలు వెళ్ళిపోవడం కానీ, మనకు డబ్బులు కావాలి, ఆ సమయంలో ఎవరిస్తారు? ఆ సమయంలో మనము డబ్బులు అడిగాము ఒకరిని, వెంటనే ఎవరు ఇవ్వరు కదండి. అలాంటి సమయంలో మీ ఫ్రెండ్నే కావచ్చు, మీ తల్లిదండ్రినే కావచ్చు, చెల్లెలే కావచ్చు, అక్కనే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరినైనా వాడుకుంటారండి. ఆ సమయంలో మనము ఆ సహాయం పొందుకుంటాము. ఆ సహాయం ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి ద్వారానే వస్తుందండి. దేవుడు చేసిన మేలులో మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా? మనకు జ్వరం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మేలు చేస్తాడు, జ్వరం నుంచని విడిపిస్తాడండి కదా. కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు విడిపిస్తాడు. అప్పుడు మనము దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా? ఒక ఫ్రెండే హెల్ప్ చేసినప్పుడు ఫ్రెండ్కి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తాం కదండి. థ్యాంక్ యూ, ఎంత సహాయం చేసావు, నాకు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తాము. ఒక్కొక్క మారు మనం అంటాం ఏమని? నీ సహాయం మేము మర్చిపోలేము అని అంటాం కదా. అవునండి, మనం స్నేహితులకు అందరికీ చెప్తాము థ్యాంక్స్ అని. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నామా? దేవుడు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నామా? దేవుడు చేసిన మేలులు ఇతరులకు చెప్తున్నామా? దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఇతరులకు చెప్తున్నామా? దేవుడు చేసిన మేలుని బట్టి మనము సన్నతించాలి. 3వ వచనంలో ఏముందంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములంట, ప్రతి ఒక్క సమస్య, నీకు ఎదురైన సమస్యలు ఉంటాయి కదండి, ఆ సంకటముల నుంచి అన్నిటి నుంచి తప్పిస్తాడు. 4వ వచనంకి వెళ్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఏందంట అండి? సమాధిలో నుండి అంట. చనిపోయినప్పుడు సమాధిలో పాతి పెట్టేస్తాం కదా మనుషులని. అప్పుడు ఎలా ఉంటుంది? సమాధిలో ఎవరి సహాయం ఉండదు కదా. ప్రాణం పోయినప్పుడు ఎవరిదేది ఉంటుంది? అటువంటి సమస్య అంట అండి. సమాధిలో నుండి అంట. సమాధిలో నుండి అంటే మనకు చాలా ఆ సమస్య, మనకు ఇంకా కోర్టు సమస్య కానీ, ఇంకేదైనా సమస్య కానీ, ఎవరు సహాయం లేని నిరాశ స్థితిలో ఉన్నప్పుడు, మనకు సహాయం ఎవరు సపోర్ట్ లేని సమయంలో
అటువంటి మరణకరమైన సమయం ఉంటుంది కదా, ఇంకా మాకు సహాయం లేదు, మాకు అప్పులు అయిపోయాయి, 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అని. ఇల్లు అమ్మినా ఆ అప్పులు తీరవు అని చెప్పే సమయంలో, ఇల్లు అమ్మినా అని కూడా తీరవంట అప్పులు. ఇల్లు అమ్మినా తీర్చే అప్పులు కాదు. అట్లాంటి అప్పులు ఉన్నప్పటికీ కూడా, అటువంటి సహాయం లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎవరు సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు, అట్లాంటి సమయంలో కూడా మనల్ని విమోచిస్తున్నాడంట, అంటే విడిపిస్తున్నాడంటండి. అటువంటి సమయంలో సీరియస్ కండిషన్లో ఉందా, ఇంకా డాక్టర్స్ అన్నారు 24 గంటలు బ్రతుకుతాడయ్యా అని చెప్పేసి టైం ఇచ్చారా, ఒకరోజు బ్రతుకుతాడని, 48 గంటలు బ్రతుకుతాడు అని, అట్లాంటి సమయం ఉందా, ఆ సమయంలో కూడా మనకు విడిపిస్తున్నాడండి. కరుణా కటాక్షములు అంట. ఆయన కరుణ మన మీద ఉందండి. ఎప్పుడో మనము తల్లి గర్భంలో మొదలుకోనే ఆయన కరుణ ఉందంటండి మన పైన. కటాక్షం, ఎవరైతే దేవుని పైన ఆనుకొని జీవిస్తారో, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తారో దేవుడు చేసిన మేలును స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలుని బట్టి ఆరాధిస్తూ, వాళ్ళ పైన కరుణా కటాక్షం ఉంది అండి. వాళ్ళ క్షమిస్తున్నాడండి. ప్రతి పాపం తప్పులన్నిటిని క్షమించి మన పైన కృప చూపించి, కరుణా కటాక్షం అంట. కరుణ చూపించి మళ్ళా కటాక్షం ఉందంట. కటాక్షం అంటే ఎప్పటికీ వాళ్ళ మీద ఉండడం అన్నమాట. ఎప్పటికీ మన మీద ఆయన ప్లాన్స్ ఉన్నాయండి. ఎప్పటికీ మన మీద విడిపించాలి అని చెప్పి మన మీద కటాక్షం ఉందండి. కరుణా కటాక్షం. నీకు కిరీటముగాను ఉంచి ఉన్నాడంట. మనకు ఈ రెండు ఇచ్చాడంట. కరుణ ఇచ్చాడు, కటాక్షం ఇచ్చాడు. ఈ రెండింటిని మనకు కిరీటముగా అంట. ఎటువంటి సమస్య అయినప్పటికీ మనకు ఆ సమస్య నుంచి విడిపించే కరుణా కటాక్షం ఇచ్చాడండి. ఈరోజు నీకు నాకు దేవుడు కరుణా కటాక్షం ఇస్తున్నాడండి. ప్రతి శోధన నుంచి విడిపించే కరుణా కటాక్షం ఎవరికైనా ఉంటుందా అండి? మన స్నేహితులకే కానీ ఎవరికే కానీ ఎవరైనా సహాయము పొందుకోలేమండి ఎవరి నుంచి అని. అటువంటి కరుణ ఉండదు, ఎవరికి ఉండదండి. మనం ఒకరు మన శత్రువులే కానీ ఎవరే కానీ అండి, మనకు సహాయం కావాలన్నప్పుడు ఎవరైనా సహాయంకి వస్తారా? రారు కదా. కరుణ ఉంటుంది, కటాక్షం అంట. మన దేవుడు మన మీద కరుణ కటాక్షంతోనే ఉంచి ఉన్నాడంటండి. ఇంకొకటి ఏమని ఉంచి ఉన్నాడు? 5వ వచనం చూద్దామా? పక్షిరాజు యవ్వనములేని యవ్వనమును కొత్తదగు చుండునట్లును మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె. పక్షిరాజు ఒక టైంలో తన రెక్కల మొత్తము ఊడిపోతుంటుంది, కొత్తగా వస్తుంటుంది అనమాట. అలాంటి యవ్వనంగా తయారైన తర్వాత మళ్ళీ ఎగురుతుందండి. అప్పటి వరకు కనిపించదు పక్షిరాజు. తన రెక్కలంతా ఓడిపోతుంటుంది ఆ సీజన్లో. అలాగనంట పక్షిరాజు యవ్వనం అంట. అటువంటి యవ్వనముగా ఇస్తాడంట మరలా మనకు. అటువంటి యవ్వనం కొత్తగా అవుతుందంట అండి. మన జీవితంలో సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కోర్టు సమస్యలు ఉన్నాయా, కేసు సమస్యలు ఉన్నాయా, ఇంకేదైనా సమస్య కానివ్వండి, మీ జీవితంలో ఏ సమస్యతో ఏ బాధలు పడుతున్నారో వాటిపైన నుంచి మనల్ని విడిపించి, మనకు అనారోగ్యం ఉందా, మనకు నొప్పులు ఉన్నాయా, మన చర్మము ఇంకా మన శరీరం పని చేయకుండా అయిపోయిందా, మన అవయవాలు పని చేయకుండా అయిపోయిందా, ఇంకేదైనప్పటికీ అండి కొత్తగా చేస్తున్నట్ట పక్షిరాజు యవ్వనం వల్ల యవ్వనంగా చేస్తున్నాడంట అండి మనల్ని. అట్టి యవ్వనము మనకు మరలా తిరిగి ఇస్తున్నాడంటండి. ఈరోజు నీకు నాకు అందరికీ దేవుడు
కరుణా కటాక్షంతోని, ఇంకొకటి ఏంటి, పక్షిరాజు యవ్వనం వలె మన శరీరంని యవ్వనంగా చేస్తున్నాడండి. ఈరోజు మనం ఇవి రెండు అడుగుదామా? ఆయన కరుణ, ఆయన కటాక్షం మన మీద ఉండాలి. మనకు అనారోగ్యం నుంచి విడుదల పొందుకొని కొత్త శరీరం, పక్షిరాజు యవ్వనం కంటే అటువంటి గొప్ప శరీరం కలిగి ఉండాలి అని అడుగుదామా? ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయొచ్చు. మీకు ప్రార్థన చేస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చండి. వాళ్ళ కోసం ప్రేయర్లు పెడతాను. కొద్ది క్షణం వరకు లైవ్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల కనెక్షన్ కట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి అందరూ. రీ నార తెరీ మా జరీ శరానా తరీ నామ శరా రే మారా తెరీ శరా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. రీ కారణమా దరి షిరి లామా హౌజరి మారి కరందరి ఆరవా. అద్భుత కార్యాలు చేయబోచినాను, ఆశ్చర్యముల చేత నింపబోచినాను. అనేక ఆత్మలు అవును కుమార్తె రికారా వహరవా దుఃఖించి ఉన్నారు కదా. అవును, బలింతలతో బాధపడుచున్నారు, సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబంలో వేదనలు, అవును కోర్టు కేసులు ఉన్నాయి, ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారు కదా. మీరు ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అవును, ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్నారు. అవును, ఏంటి అని చెప్పే విధంగా నాయన, అవును చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, బాగు చేయండి, అద్భుతం జరిగించండి ప్రభానికి స్తోత్రం. ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరినీ విడిపిస్తున్నాను కుమార్తె. ఉరిమా నిఖారాల మహాషియారమా మహిమ చేత నింపుచున్నాను. ఉరిమా నికల అందరమా ఆరోగ్యం ఇస్తున్నాను. ఒక కుమార్తెతో మాట్లాడుచున్నాను. అవును 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 మంచిర్యాల నుంచని ఒక కుమారుడు బాధపడుతున్నాడు. కిషోర్, అవును కిషోర్ నీతో మాట్లాడుచున్నాను. అవును, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యల నుంచి నీ ఎలా బయటపడాలని అడుగుతున్నావు కదా కుమార. అవును, నన్ను నమ్ముకొని ఉన్నావు కదా కుమార. భయపడకు, నేను నీకు తోడైండి నడిపిస్తున్నాను కిషోర్. నేను నీతో మాట్లాడుచున్నాను. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోచున్నాను. కుటుంబ సమస్యలు ఉన్నాయి కదా, ఆర్థికంగా, అవును ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్య, ప్రతి సమస్యతో బాధపడుతున్నావు కుమార. నీ యొక్క సమస్య నుంచి విడిపిస్తున్నాను. అవును, ఒక కుమార్తె మాంత్రిక శక్తులతో బాధపడుచుంది. అవును సైతాన్ క్రియలన్నిటి నుంచి విడుదల ఇస్తున్నాను. ఆ మాంత్రిక శక్తుల నుంచి విడుదల ఇస్తున్నాను కుమార్తె. అద్భుతం చూడబోచున్నావు కుమారి నీ కోసం ప్రార్థించు కుమార్తె. అద్భుతం చూడబోచున్నావు కుమారి. అవును కుమారి, నీతో మాట్లాడుచున్నాను, అద్భుత కార్యం చేయబోచున్నాను. భయపడకు, అంధక శక్తి నుంచి విడిపిస్తున్నాను నిన్ను. అవును, మాంత్రిక శక్తి నుంచి విడిపిస్తున్నాను, అద్భుతం చేస్తున్నాను. అవును, నా శక్తిని పైన అవును ఆవరించి ఉంది, నిన్ను ఆవరించి ఉంది కుమార్తె. అద్భుతం చూస్తావు కుమార్తె, భయపడకు. నీ శరీర బలింతను కూడా తీసివేస్తున్నాను. అవును, బాధపడకు కుమార్తె, నేను నీకు తోడైండి నడిపిస్తున్నాను. అవును, ఒక కుమారుడితో మాట్లాడబోచున్నాను, అద్భుతం చేయబోచున్నాను కుమార. మరణ పడకలో ఉన్నావు కదా. అవును, మరణ పడకలో ఉన్నావు కదా, చూస్తున్నావు. అవును, ఏం చేయాలని ఆలోచిస్తున్నావు కుమార. ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని అవును బాధపడుతున్నావు కదా. అవును కుమార, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు పడక మీద పడుకొని ఉన్నావు కదా కుమార. నాకెవ్వరు లేరు, ఎవరు సహాయం చేస్తారు అంటున్నావు కదా కుమార. నేను నీకు తోడుగా ఉన్నాను. అవును, నేను విడిపించబోచున్నాను కుమార. నీ కాళ్ళను ముట్టి ఉన్నాను కుమార. నీ కాళ్ళను ప్రతి అవయలను ముట్టి ఉన్నాను, బాగు చేస్తున్నాను కుమార. ధ్యానం కలిగి ఉండు, అద్భుతం చేయబోచున్నాను కుమార.
అద్భుత కార్యాలు చేయబోచున్నాను. ఈ లైవ్లో ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయబోచున్నాను. ఆర్థికంగా సమృద్ధి చేత నింపబోచున్నాను. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపిస్తున్నాను. అద్భుతాల చేత నింపబోచున్నాను. కుటుంబంలో వేదన నుంచి విడిపించబోచున్నాను. కుటుంబాల సమస్యలు, అవును ఉద్యోగం లేక సమస్యలు, అవును ఉద్యోగం కలిగిన శాలరీ సరిపోక సమస్యలు, ఎన్నో సమస్యలతో బాధపడుచున్నారు కదా, ఆ సమస్యల నుంచి విడిపిస్తున్నాను. అద్భుతాలు చేయబోచున్నాను మీ పట్ల. అవును గొప్ప కార్యములు చేయబోచున్నాను. ధ్యానం కలిగి ఉండండి. ఆరోగ్యం ఇవ్వబోచున్నాను. అవును ఆత్మచేత నింపి నడిపించబోచున్నాను. అవును కొంతమంది సేవ చేయాలనే ఆశ కలిగి ఉన్నారు, చేయలేకపోతున్నారు. ఆ సేవలో అవును వాడుకోవాలి, నన్ను వాడుకోవాలి, దేవుడు గొప్ప రీతి నన్ను వాడుకోమని అడుగుతున్నారు కదా. అవును నేను వాడుకోబోచున్నాను. అవును కుమార్తె కుమారులారా, అవును మీతో మాట్లాడుచున్నాను. ఎంతోమంది సేవ కోసము అవును ఏర్పరచుకొని ఉన్నాను, ఎన్నుకొని ఉన్నాను. ఆ సేవల బలంగా వాడుకోబోచున్నాను. ధైర్యం కలిగి ఉండండి. అద్భుతాలు చేయబోచున్నాను. మీ పక్షంలో నేనున్నాను, మీకు తోడుగా నేనున్నాను. అద్భుతాలు చేయబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ షిషారాబా. నీ ఆత్మాభిషేకం చేత నింపండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ జీవాన్ని రక్తాన్ని బిడ్డలోకి రిలీజ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే బలినతో బాధపడుతున్నారో, అవును ఎవరైతే రోగంతో బాధపడుతున్న వాళ్ళందరినీ విడిపించండి. ఐసీయూలో ఉన్న బిడ్డను విడిపించండి. కోమలో ఉన్న బిడ్డను విడిపించండి. ప్రతి ఒక్కరిని విడిపించండి. అద్భుత కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీలోకి దేవుడి శక్తి వచ్చిందండి. ఎవరైతే బాగుపడినారో ఈ సమయంలో, లైవ్ సమయంలో వాళ్ళు సాక్ష్యం చెప్పండి. కామెంట్ బాక్స్లో మీ సమస్యలే కానీ మీ సాక్ష్యమే కానీ పెట్టవచ్చు. ఓకే అండి.